నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 7 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని నెల్లూరుకు తరలించారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన 9 మంది మహిళలు అదే గ్రామానికి చెందిన ఆటోలో సమీప గ్రామమైన ముక్తాపురం గ్రామంలో పొగాకు గ్రేడింగ్ కూలీ పనులు చేసుకునేందుకు గ్రామం నుండి బయలుదేరారు. ఈ క్రమంలో నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఏఎస్పేట క్రాస్ రోడ్లో ఆటోను మలుపు తిప్పుతున్న సమయంలో మర్రిపాడు నుండి నెల్లూరుకు వెళుతున్న కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ పుల్లారెడ్డి, ఆటోలో ప్రయాణిస్తున్న అజీమా అనే మహిళ ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. క్షతగాత్రులను 108లో ఆత్మకూరులోని జిల్లా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మకూరు సీఐజీ గంగాధర్, స్థానిక ఎస్ఐలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి గాయపడిన వారి వివరాలను నమోదు చేసుకున్నారు. సీఐ గంగాధర్ ప్రమాద వివరాలు తెలియపరిచారు. ఒకే గ్రామానికి చెందిన 2 రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వెంకట్రావుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 6:50 మాకు రాబడిన సమాచారం మేరకు వెంకట్రావుపల్లి నుంచి దగ్గుమాటి పుల్లారెడ్డి గారు అట్లానే ఒక 8 మంది కూలీలను తీసుకుని ఏఎస్పేటకు పొగాకు గ్రేడింగ్ వెళ్తా ఉన్నారు. వారు రోడ్డు లెఫ్ట్ సైడ్ వస్తున్నారు. ఆంజనేయ స్వామి టెంపుల్ వైపు నుంచి నెల్లూరుపాలెం వైపు వస్తూ ఉన్నారు. అట్లానే ఒక మరిపాడు చెందినటువంటి కారు, టాటా హ్యారియర్ వైట్ కలర్ కారు మరిపాడు వైపు నుంచి నెల్లూరు వెళ్తూ ఉన్నది. ఈ పెట్రోల్ బంక్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేసరికి వీరంతా కూడా ఆటోలో వచ్చేవారందరూ కూడాను సడన్గా ఏఎస్పేట విలేజ్లోకి ఎంటర్ కావడం వలన ఈ కారు డ్రైవర్ వాళ్ళు చూసుకోకుండా అతివేగంగా అజాగ్రత్తగా తోలి నేరుగా వచ్చి ఆటోని హిట్ చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో తోలుతున్న డ్రైవరు పుల్లారెడ్డి గారు, ఆ పక్కనే కూర్చున్న ఒక ఆడమనిషి అజ్మా ఆ స్పాట్లో చనిపోయినారు. మిగతా 7 మంది కూడా, ఒక ఆమెకి పెద్ద సివియర్ ఇంజరీస్, మిగతా అందరూ కూడా చిన్న చిన్న గాయాలు జరిగినాయి. వీరందరినీ కూడా ఆత్మకూరు ఎస్ఐ గారు, జిలానీ గారు, నేను, మా స్టాఫ్ అంతా కూడా ఎక్కడైతే యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో రష్ చేశాము. దీని మీదట కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పటికైతే జరిగింది 2 డెత్లు. చాలామంది 4 అని ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. 2 చనిపోయినారు. ఒక ఆమె కొంచెం సీరియస్ ఉంది, ఆమె కూడా బ్రతుకుతుంది. రిమైనింగ్ అందరూ కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి ఇచ్చేటువంటి గాయాలే. ఇప్పుడే కానీ ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళు కానీ ఎక్కువ మందిని ఎక్కించుకొని రోడ్ సైన్స్ పాటించకుండా తొందరపడి సబ్ వేలో నుంచి మెయిన్ రోడ్లోకి వెళ్ళడం చేయకూడదని కోరుతున్నాము. అదేవిధంగా కారు డ్రైవర్లు కూడా ఎక్కడైతే సబ్ వేలు ఉన్నాయో ఆడ చూసుకొని నెమ్మదిగా దూరడం వల్ల ఈ యాక్సిడెంట్లు నిరోధించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ఈ చర్యకు బాధ్యులైన కారు డ్రైవర్ పైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తున్నాం.